షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. జాడతోడ నిచ్చలును సమర్పయామి. శ్రీ గురుభ్యో నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన యొక్క వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తూ, షోడశోపచార పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మీరు ఏ పూజ చేసినప్పటికీ కూడా ఈ యొక్క షోడశోపచార పూజ అనేది జరిపించడం జరుగుతుంది మీకు. కాకపోతే ఆ చేసేప్పుడు మనం ఎంత శ్రద్ధతో అది విన్నాము అనే దానిపైన దాని యొక్క అవగాహన అనేది ఉంటుంది కనుక ఈ వీడియోలో మనము షోడశోపచార పూజ అంటే ఏమిటి, అందులో ఉండే ఉపచారాలు ఏమిటి, అవి ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాము. మనకు అతి ప్రాచీనంగా వస్తున్నటువంటి పూజా విధానము షోడశోపచార పూజా విధానము. మనకి 3 రకాల పూజలు అందుబాటులో ఉంటాయి. ఒకటి పంచోపచార పూజ, అంటే 5 రకాల ఉపచారాలతో చేసేటువంటి పూజ. మనకి సమయాభావం వల్ల, వేరే ఇతర కారణాల వల్ల పూజ చేయలేనటువంటి పరిస్థితులలో పంచోపచార పూజ చేసుకోవచ్చు. అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 రకాలైనటువంటి సేవలనే పంచోపచార పూజగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే చతుషష్ఠి పూజ, అంటే చతుషష్ఠి అంటే 64 రకాలైనటువంటి ఉపచారములతో చేసేటువంటి పూజకే చతుషష్ఠి పూజ అనేటువంటి పేరుంది. అది సాక్షాత్తు శంకర స్వరూపులు, శంకరావతారులు అయినటువంటి ఆదిశంకరాచార్య స్వాముల వారు మనకు అందించినటువంటి పూజ. అంటే సుమారుగా 1500 నుంచి 2000 సంవత్సరాల లోపు వారి జీవిత కాలమని మనకు తెలుసు కనుక, అంటే ఆ సందర్భం నుంచి ఆ సమయంలో వారు రాసినటువంటి పూజా విధానము నేటికి కూడా మనము అనుసరిస్తూ ఉన్నాము. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఆ యొక్క చతుషష్ఠి పూజని. ఇప్పుడు షోడశోపచార పూజ గురించి తెలుసుకుందాము. షోడశోపచార పూజలో ఉండేటువంటి షోడశము అంటే ముందుగా 16. ఆ యొక్క 16 ఉపచారాలు ఏమిటి అనేది ముందుగా చూద్దాము. ధ్యానం, ఆవాహనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, నమస్కారం. ఈ విధంగా 16 రకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి. అయితే ఈ ఉపచారాలతో పూజ దాదాపుగా మనము ఏ సందర్భంలో ఏ రకమైన పూజ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఉపచారాలనే ఉపయోగిస్తుంటాం. కానీ ఆ ఉపచారం వచ్చినప్పుడు అర్చక స్వాములు ఏదైతే చెప్తారో అది చేస్తూ మన యొక్క పూజను పూర్తి చేసుకోవడం మనకు ఆనవాయితీగా ఉంది. కానీ ఏదైనప్పటికీ చేసేటువంటి పని మీద శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ చేసేటువంటి పని యొక్క పూర్తి అవగాహన మనకు ఉన్నప్పుడే శ్రద్ధ అనేది ఉంటుంది కనుక ఆ అవగాహన కోసమే ఈ యొక్క వీడియోను తీసుకోవడం జరిగింది. మనము ఏదైనా విగ్రహానికి పూజ చేస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క చేసే సందర్భంలో అది విగ్రహమే అనేటువంటి భావనతో కాకుండా సాక్షాత్తు ఏ భగవంతుడికైతే మనం పూజ చేస్తున్నామో ఆ యొక్క భగవంతుడు మన ఎదురుగా వచ్చి కూర్చున్నట్టుగా భావన చేస్తూ, మన ఇంటిలో ఒక శిశువుకు ఏ విధంగా అయితే మనం పరిచర్యలు ఎంత సున్నితంగా చేస్తామో అంత సున్నితంగా, అంత సుకుమారంగా కూడా భగవంతుడి యొక్క పూజలో కూడా అదే విధానాన్ని అనుసరించడం అనేది
అతి ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా ముందుగా ధ్యానం. ధ్యానం అంటే ఏ భగవంతుడికైతే మనం పూజ చేస్తున్నామో ఆ భగవంతుడిని మొదట మన మనసులో ఆ యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని తలుచుకొని నమస్కరించటం. ఆవాహనం. ఆ యొక్క భగవంతుడి యొక్క స్థానం, ఉదాహరణకు శివుడు అనుకోండి కైలాసంలో ఉంటాడు, విష్ణుమూర్తి అనుకోండి వైకుంఠంలో ఉంటాడు, బ్రహ్మదేవుడు అనుకోండి బ్రహ్మలోకంలో ఉంటాడు, అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది. ఆ రకంగా ఎక్కడైతే వారు నివసిస్తూ ఉంటారో అక్కడి నుంచి వారిని మన యొక్క విగ్రహం లేదా మనం ఏ పదార్థం అయితే పెడతామో, విగ్రహం కావచ్చు, పసుపుతో చేసినటువంటి గౌరమ్మ కావచ్చు, లేదా ఖర్జూర ఫలము, పూగే ఫలము లాంటి ఫలాలకు మనం ఆవాహన చేయడం కావచ్చు. ఆ రకంగా ఏది పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆ యొక్క రూపంలోకి ఆవాహన చేయటం. పాద్యం. పాద్యము అంటే మనకి తెలుసు, అంటే పూర్వపు తరం వారికి తెలుసు, ఒకప్పుడు ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్టయితే మనం ఈ అతిథి సత్కారాలు అనేవి చేస్తాం. అంటే అతిథి రాగానే వారికి నమస్కరించి క్షేమ సమాచారాలు తెలుసుకొని వారికి కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందించి, ఇంటిలోకి రాగానే కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి తర్వాత భోజన తాంబూలాదులను సత్కరించటం అనేది పూర్వకాలంలో ఉన్నటువంటి ఆనవాయితీ. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క యాంత్రిక జీవనంలో అతిథులు రావడం అనేది చాలా తగ్గిపోయిన కారణం చేత ప్రస్తుత తరానికి ఈ మర్యాదలు అంతగా తెలియకపోవచ్చు. ఆ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవే మనకి భగవంతుడి యొక్క పూజలో కూడా ఉపచారాలుగా ఉన్నాయి. ఇప్పుడు పాద్యము అంటే స్వామివారి కాళ్ళు కడుక్కోవడానికి మనం నీళ్ళు అందించడం. ఇప్పుడు మనము విగ్రహము అనేటువంటి భావనతో కనుక చేస్తే ఆ యొక్క నీళ్ళని పుష్పంతో చల్లమని అర్చక స్వాములు చెప్పగానే పుష్పంతో నీళ్లు తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రోక్షణ చేయడం కాకుండా సుకుమారంగా స్వామివారి పాదాలకు నీళ్లు అందిస్తున్నామంటే సాధ్యమైనంత వరకు వారి పాదాల చెంత ఆ యొక్క పుష్పంతో నీళ్లు చల్లడం ద్వారా ఆ పాద్యం అనేటువంటి సేవ మనము శ్రద్ధగా చేసినట్టు అవుతుంది. అలాగే అర్ఘ్యం అంటే చేతులకి నీళ్లు అందించటము. అది కూడా పుష్పంతో నీళ్లు ఆ యొక్క స్వామివారి చేతుల వద్దనే సున్నితంగా ప్రోక్షణ చేయడం ద్వారా అర్ఘ్యం. తర్వాత ఆచమనీయం. ఏ విధంగానైతే మనం ఆచమనం చేస్తామో ఆ విధంగా స్వామివారికి ఆచమనం 3 సార్లు మన దగ్గర ఉన్నటువంటి ఉద్ధరిణితో నీళ్లు చూపించి వదిలిపెట్టడం ద్వారా ఆ యొక్క స్వామివారికి ఆచమనం చేసుకోవడానికి నీళ్లు అందించినట్టుగా అవుతుంది. తర్వాత స్నానం. స్నానము అంటే అందరికీ తెలిసిన విషయమే, అభిషేకం. ఆ యొక్క అభిషేకానికి వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. పంచామృతము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, శర్కర ఇత్యాది మిశ్రమాలను కలిపి పంచామృతం అంటాము. ఆ పంచామృతాలతో ఏ భగవంతుడికైతే మనము పూజ చేస్తున్నామో ఆ యొక్క భగవంతుడి విగ్రహానికి ఆ యొక్క పంచామృతాలను అభిషేకిస్తాము. అలాగే ఫలం, కొబ్బరి ఫలం కావచ్చు, మిగతా ఫల రసాలు కావచ్చు, ఆ యొక్క ఫల రసాలతో అభిషేకిస్తాము. తర్వాత మంత్రించినటువంటి జలముతో మనము పూజకి ప్రారంభానికి ముందే కలశ పూజ అనేటువంటి పూజ చేస్తాము. ఆ యొక్క పూజ చేసినటువంటి నీళ్ళని స్వామివారికి అభిషేకిస్తాము. ఆ రకంగా స్నానం చేపిస్తాము, అభిషేకం చేపిస్తాము. తరువాత వస్త్రం. స్వామివారికి వస్త్రం అనగానే దూదితో వస్త్రం చేసి మనము ఇస్తాము. అది మాత్రమే కాకుండా ఆ విగ్రహానికి సరిపడేటువంటి వస్త్రాలు కూడా మనము పెట్టవచ్చు. దూదితో వస్త్రం ఇచ్చినా సరిపోతుంది. ఇంకా విశేషించి మనము స్వామివారి విగ్రహానికి ఏవైతే మనం సరిపోతుంది అనుకుంటామో అలాంటి వస్త్రాలను మనం స్వామివారికి అందచేయవచ్చు. యజ్ఞోపవీతము, ఉత్తరీయము. యజ్ఞోపవీతం అంటే గాయత్రి యొక్క జంజము స్వామివారికి మనము వేయవలసింది. తర్వాత గంధం. గంధము అనగానే
గంధము చేతితో తీసుకొని చిలకరించడం కాకుండా ఒక పుష్పానికి అద్ది ఆ యొక్క పుష్పానికి అద్దినటువంటి గంధం యొక్క పుష్పము స్వామివారి పాదాల దగ్గర పెట్టడం శుభప్రదము. అలాగే పసుపు కుంకుమ కూడా పుష్పానికి అద్ది పెట్టడం ద్వారా స్వామివారు ఎక్కువ ఆనందిస్తారు అనేది నా భావన. అలాగే పుష్పం అంటే వివిధ రకాలైనటువంటి పుష్పాలు తీసుకొని ఏ భగవంతుడికైతే మనము ఆ యొక్క పూజ చేస్తున్నామో ఆ యొక్క భగవంతుడి నామాలను అంగపూజను అంటే 16 అంగములతో కూడినటువంటి పూజ, తర్వాత అష్టోత్తర శతనామ స్తోత్ర పూజ అంటే 108 నామాలతో ఆ యొక్క స్వామివారి పూజ నామాలు చదువుతూ ఆ పుష్పాలను వేస్తూ ఉండడం పుష్పార్చన అవుతుంది. తర్వాత ధూపం కూడా మీకు తెలుసు, ధూపం దీపం నైవేద్యం. ఆ యొక్క ధూపాన్ని ఇచ్చి దీపాన్ని చూపించి తర్వాత నైవేద్యం, వివిధ రకాలైనటువంటి నైవేద్యాన్ని స్వామివారి ముందు పెట్టి నైవేద్యం చూపించడం. నైవేద్యం చూపించిన తర్వాత స్వామివారికి మళ్ళీ నీళ్లు చూపించమని చెప్పేసి అర్చక స్వాములు అంటూ ఉంటారు. ఆ యొక్క నీళ్లు ఎందుకోసము అంటే భోజనం చేసిన పిదప స్వామివారికి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందించేటువంటి భావన అది. అందుకోసం ఆ నీళ్లు చూపించమని అంటారు. అప్పుడు మనకు ఇది అవగాహన ఉండడం ద్వారా ఆ నీళ్లు ఎందుకు ఇస్తున్నాము అనేటువంటి అంశం తెలియడం ద్వారా దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ రకంగా ఆ నీళ్లు ఇవ్వడము. తర్వాత తాంబూలం మనము ఒక తమలపాకు కట్టి పెట్టడం ద్వారా స్వామివారు ఎక్కువ ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం అక్షతలు వేయడం కాకుండా తమలపాకు కట్టించి ఇవ్వడం. ఆ తమలపాకు తిన్న తర్వాత కూడా స్వామివారికి నీళ్ళు అవసరం పడతాయి కనుక తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అనేటువంటి మంత్రాన్ని అర్చక స్వాములు చెప్తారు కనుక ఆ తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టడము. మంగళ నీరాజనం కర్పూర హారతి వెలిగించి స్వామివారికి చూపించడము. తరువాత ప్రదక్షిణము, నమస్కారము. ఈ విధంగా 16 ఉపచారాల పూజ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది చాలామందికి తెలిసినప్పటికీ, మీరు ఎన్నో వీడియోలలో చూసినప్పటికీ కూడా ముఖ్యమైన భావన ఏంటి అంటే మనం ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాము అనేటువంటి భావన వచ్చినట్టయితే మన ఇష్టానుసారంగా ద్రవ్యం ఏదైతే ఉందో అది స్వామివారికి ఇష్టం వచ్చినట్లుగా వేయడం కాకుండా వారి ఎదురుగా కూర్చున్నట్టుగా ఒక శిశువుకు ఏ విధంగా మనం మర్యాద చేస్తామో, శిశువుకు ఏ విధంగా మనం పరిచర్య చేస్తామో ఆ విధంగా సున్నితంగా శ్రద్ధగా చేయడం ద్వారా భగవంతుడు ఎక్కువగా ఆనందించి తద్వారా మనకి అనుగ్రహాన్ని త్వరగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో మీకు ఈ యొక్క చిన్న సూచనలు చెప్పడం కోసంగా ఈ వీడియోను తీసుకోవడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.